అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర కూడా ఉందని అన్నారు. పరిటాల రవి హత్య కేసులో సిబిఐ జగన్ ను కూడా విచారించిందని గుర్తు చేశారు. ఇవాళ టీవీ బాంబు గురించి మాట్లాడుతున్న వారు కారు బాంబు గురించి కూడా మాట్లాడాలని వ్యాఖ్యానించారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 45 మందిని హత్యకు గురయ్యారని ఆరోపించారు. రాప్తాడులో తోపుదుట్టి సోదరులు ముఠా కక్షలను రెచ్చగొడుతున్నారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓబుల్ రెడ్డి, మద్దెల చెరువు సూరి కుటుంబాలను ఫ్యాక్షనిజంలోకి లాగుతున్నారని విమర్శించారు. నిన్న మొన్న ఏ మీటింగ్లు పెట్టినా ఏ ప్రెస్ మీట్లు పెట్టినా ఒకటే చెప్తా అంటారు, టీవీ బాంబు గురించి మాట్లాడతారు. టీవీ బాంబు గురించి మాట్లాడినప్పుడు కారు బాంబు ఎందుకు గుర్తు రాలేదయ్యా మీకు? ఇక్కడున్న మా అమాయకులైన ఒక ప్రెస్ సోదరులు అక్కడ దాదాపు 24 మందిని పొట్టను పెట్టుకొనింది, అది మీరు కాదా? మరి ఇది మాట్లాడినప్పుడు అది ఎందుకు మాట్లాడలేకపోయినారని నేను కూడా వాళ్ళని అడుగుతున్నా. దీనిలో మాట్లాడేకేమో ఏదో పరిటాల కుటుంబం వీళ్ళని ఇబ్బంది పెట్టి టీవీ బాంబు పెట్టి బలి చేసిందంటారు. మరి అక్కడ కారు బాంబు పెట్టింది ఎవరయ్యా? దాంట్లో కూడా మీరు ముగ్గురు కొద్ది రోజులు జైల్లో కూడా ఉండొచ్చినారు. ఒక్కసారి మీరు కూడా గుర్తు పెట్టుకోండి కూడా నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఎవరో ఒక ఆయన శుక్రవారం వస్తాడంట పరామర్శ ఇచ్చేదానికి. ఆయనకు కూడా ఒకటే చెప్తున్నాం, మా జిల్లాలో కారు బాంబు టీవీ బాంబులు అనేటివన్నీ మర్చిపోయారు, మళ్ళీ మీ వాళ్ళకి గుర్తు చేస్తున్నారు. ఆ వచ్చే ఆయన కూడా ఏం చెప్పంటే సూట్ కేస్ బాంబు గురించి కూడా ఒక్కసారి మాట్లాడి నా మండలంలోకి కూడా అడుగు పెట్టాలని ప్రత్యేకంగా మాజీ సీఎం గారికి కూడా నేను చెప్తున్నా. ప్రతి ఒక్కటి కూడా మీరు రాజకీయం చేస్తే మా దగ్గర కూడా రాజకీయం చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అవి అవసరం లేదు. ఎప్పుడో జరిగిపోయిన గతం గతహ. మళ్ళీ అన్ని కుటుంబాలు కూడా ప్రశాంతంగా ఉన్నాయి. మేము ప్రశాంతంగా ఉంటే మీకు నిద్ర పట్టదా?